చంద్రబాబు నాయుడు గారు ఒగ్బోట్కి బీజేపీ వాళ్ళు లెటర్ పెడితే దానికి సపోర్ట్ చేశారు, అందుకు బిల్ పాస్ అయిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి సపోర్ట్ చేయకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ ప్రభుత్వమే పడిపోయేది. అటువంటి బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇచ్చి ఇతను బీహార్ సీఎం వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసి ముస్లిమ్స్ గొంతు కోస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే ఆయన రాజు అనుకుంటున్నాడు, మళ్ళీ ఎలక్షన్లు రావు, మేమే ఇంకా పర్మనెంట్గా ఇక్కడ ఉంటామని అనుకుంటున్నాడు. అది మర్చిపోతున్నారు. 2 సంవత్సరాల్లో మళ్ళీ జమినీ ఎలక్షన్ అనేది రూపంలో ఒకటి వస్తుంది, ఆయనకు అర్థం కావటంలే. రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా ముస్లిమ్స్ అందరూ కలిసి చెప్పు దెబ్బలు కొడతారు అందరికీ. తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ మా సందులో గుందులు ఆడని తిరిగి ఓటు అడిగితే ఒకరొకరికి తరిమి కొడతారు అందరూ కలిసి. జనాలు అందరూ ఒకటి అవుతున్నారు. ఇప్పటికే రోడ్ల మీద వచ్చే ధర్నాలు రోడ్డు మీద వచ్చేదానికి కారణం తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయకపోయి ఉంటే మీకు కూడా కొద్దిగా పలుకుబడి ఉండేది ముస్లిమ్స్ గుండెల్లో. మీరు చేసే పనులకి ముస్లిమ్స్కి చాలా బాధ కలుగుతుంది. ఈరోజు మీరు గెలవచ్చు, మీ ఎంపీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి, రాజ్యసభలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. రాబోయే రోజుల్లో మా జగన్ అన్న సీఎం అవ్వగానే ఇటువంటి వాళ్ళందరికీ మేము ఖండిస్తున్నాము. జగన్ అన్న దీనికి ఎప్పుడు సపోర్ట్ చేయరు. రాజశేఖర్ అన్న ముస్లిమ్స్కి 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ దెబ్బ చాలామంది ముస్లిమ్స్ పిల్లలు డాక్టర్లు చదివారు, గొప్ప చదువులు చదివారు, ఎస్పీలు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, కమిషనర్లు అయ్యారు. చంద్రబాబు రాగానే ఇవన్నీ తీసేశారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు మన 4 సంవత్సరాల ముందర సీఎంగా ఉన్నప్పుడు నారా హమారా టీడీపీ హమారా అని అక్కడ ధర్నా మీటింగ్ పెడితే అక్కడ ఒక 7 మంది ముస్లిం పిల్లగాలు ధర్నా చేశారు. మాకు ఉద్యోగాలు రాలేదా, ఉద్యోగాలు ఏంటి అని చెప్పి పిల్లగాడులు పెడితే దేశద్రోహి కేసు పెట్టాడు అప్పుడు చంద్రబాబు నాయుడు. మా జగన్ అన్న రాగానే ఫస్ట్ ఆ కేసు తీసేసి వాళ్ళు గ్రీన్ షీట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పించాడు బీటెక్ చదివే పిల్లగాయలకి. ఆయన ప్రభుత్వంలోనే రాజమిలిటరీలో ఒక మౌజాన్ని చంపేస్తే దానికి ఏంటంటే పిచ్చోడు చంపేశారని చెప్పారు. అప్పుడు కూడా ఒక మౌజాన్ని ఇంట్లో మసీదులో దూరి ఖురాన్లు మసీదులు మొత్తం తగలబెట్టారు. అదేంటంటే ఒక పిచ్చోడు చేశారని చెప్పారు. చేసింది బీజేపీ పార్టీ వాళ్ళు. అది కప్పు పుచ్చుకోదానికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా ముస్లింకి ద్రోహం చేస్తాడు. ఎలక్షన్లు ఏమో చెప్తాడు, నేను ఉన్నాను మీ తోడు, మీ సపోర్ట్ నేను చేస్తాను, నా కోసం మీ ముస్లిమ్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పి మర్చిపోతున్నారు. జనాలు ఎప్పుడు మర్చిపోరు. నేను ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు 2 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్యకర్త కానీ ఏరియాలో తిరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటాము.